మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు అందరినీ పట్టి పీడిస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే అప్పులు, రుణము, రోగము, శత్రుత్వాలు. ఈ మూడిటి నుంచే మనిషి విముక్తిని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా అబ్బా రుణాలు ఉండకూడదండి, నా రుణాలు తీరిపోవాలనుకుంటూ ఉంటాడు. అది కుటుంబ సభ్యులతో కలిసినటువంటి రుణం కావచ్చు, లేదా మనం అప్పులు చేస్తూ ఉంటాం. ఒక హోమ్ లోనో, లేదా బిజినెస్ లోనో, హ్యాండ్ లోనో. ఇటువంటివి క్లియర్ అవ్వాలంటే హోరా జ్ఞానం బాగా తెలియాలి. అదేవిధంగా మీ లగ్నం నుంచి, లేదా లగ్నం నుంచి తెలియదండి మాకు లగ్నం తెలియదు అనుకునేటువంటి వరకు రాశి నుంచి పంచమాధిపతి ఎవరు, పంచమ స్థానాన్ని ఏ గ్రహం ఉంది, దాన్ని బట్టి మీరు ఏ హోరల్లో మీరు నేను చెప్పినటువంటివి చేసినట్లయితే మీ యొక్క లగ్నానికి తొందరగా మీరు రుణం విముక్తి నుంచి, రోగ విముక్తి నుంచి, శత్రు విముక్తి నుంచి బయటపడతారు అనేటువంటి విషయాలు. అయితే దాని పారామీటర్స్ ఏమిటి అంటే దానికి ఉండే కండిషన్స్ ఏమిటి, అదేవిధంగా ఎటువంటివి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకుంటే బ్యాలెన్సింగ్ మైండ్ అండ్ బ్యాలెన్సింగ్ తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే చాలా విషయాలని వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు లైఫ్లో. కొంతమంది చూడండి మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటారు. కొంతమంది ఒక పని చేయడానికే వాళ్ళు కంగారు పడిపోతుంటారు. కానీ ఏమిటి నాలుగు పనులు ఎలా చేస్తున్నాడు అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ తెలుసు వాళ్ళకి. అయితే మీకు ప్రధానంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కుంభం అవుతుంది, 6వ స్థానం అనేటువంటిది మీనం అవుతుంది. కాబట్టి మీనరాశిలో ఏవైనా గ్రహాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన దానములు ఇవ్వండి. తద్వారా మీరు రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అలాగే కుంభంలో కుంభ అధిపతి శని కాబట్టి ఇక్కడ మీరు శని హోరల్లో అయితే ఆ శని ఎలా ఉన్నాడో చూసుకోవాలి. శని అన్నారు కదండి, శని గీసేసుకుంటా అంటే శని పాపగ్రహాలతో ఉన్నప్పుడు దాన్ని వదిలేసేయండి. మరి పంచమంలో ఏ గ్రహం లేదండి అప్పుడు ఎలాగా అన్నప్పుడు భాగ్యంలోకి వెళ్ళండి. అంటే బుధ హోరల్లో చేసుకోవడం. అలాగదండి బుధ రాశుల్లో కూడా కుజుడు, కేతువు కూర్చున్నారు. ఇక్కడ శని రాశులనేమో మరొక రాహు కూర్చున్నాడు. మరి ఏమిటన్నప్పుడు లగ్నాన్ని తీసుకోండి. అంటే ఏమిటి 3 ఆప్షన్స్ ఉంటాయి: లగ్నము, పంచమము, భాగ్యము. ఇప్పుడు మీకు ఉదాహరణకి పంచమం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. పంచమంలో పాడైనప్పుడు సెకండ్ ప్రియారిటీ 9th ఇవ్వండి, థర్డ్ ప్రియారిటీ లగ్నానికి ఇవ్వండి. అలా అని మూడిట్లో అద్భుతంగా పనిచేసేది గురువే పంచమే అంటున్నారు కదా, లగ్నం పనిచేదా అనడానికి లేదు. లగ్నం కూడా జీవుడు. 9 అనేటువంటి దైవానుగ్రహం, పంచమం అనేటువంటిది మంత్రం. అందుకే జీవుడు మంత్రం చేసుకుంటే దైవానుగ్రహం కలుగుతుంది అంటారు. అందుకే 159. ఆ రకంగా మీకు రుణరోగ శత్రువుల నుంచి బయటపడేటువంటి యోగాన్ని ఇవి చేసుకోవడం ద్వారా కలిసి వస్తుంది. అదేవిధంగా కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు సహజంగా తులాలగ్నం వారు ఎక్కువ మెడిటేషన్లో ఉండడం ద్వారా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన మీకు చక్కటి ఫలితాలని ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మనం చూడండి కొన్నిసార్లు పక్షులకి లేదా ఈ జంతువులకి ఏదైనా ఫుడ్ అది పెడుతూ ఉంటాం. అటువంటివి తులాలగ్నం వారికి మరింత త్వరగా మీకు ఆ రెమెడీస్ బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, ఒకటి మీకు పంచమంలో ఏ గ్రహం ఉంది. పంచమం అంటే లగ్నము అని ఉంటుంది మన జన్మజాతకంలో. లగ్నం నుంచి 5వ స్థానం పంచమము. అంటే లగ్నం ఒకటైతే ధనస్థానము, మన భాతృస్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం. ఈ 5వ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. ఆ గ్రహం మీకు మీ యొక్క రుణము, రోగము, శత్రుత్వాల నుంచి బయటపడేసే క్యాపబుల్ కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి మెడికల్ షాప్లో. అన్ని ఔషధాల్లో కూడా మనకి బాగా పనికొచ్చేది ఏమిటి అంటే, ఏమైనా మీకు తలనొప్పి అయితే ఇది వేసుకోండి అంటాం, సారిటాన్ ఏదో. జ్వరం అయితే డోలో వేసుకుంటాం. లేదా ఇంకో ప్రాబ్లం ఉంది, విటమిన్ B12 లోపం ఉందన్నప్పుడు ఒక ఇంజెక్షన్ తీసుకుంటాం. అంటే ఏమిటి, మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ సంబంధించింది పనిచేస్తుంది. కానీ విటమిన్ B12 మీకు జ్వరాన్ని తగ్గించదు, తలనొప్పిని తగ్గించదు. అలాగే మీ పంచమం ఎవరు, ఎందుకు అంటే రుణ రోగ శత్రుస్థానం ఏదైతే ఉందో అది 6వ స్థానంగా చెప్తూ ఉంటారు జ్యోతిషశాస్త్రంలో. ఆ 6వ స్థానానికి వ్యయభావం పంచమ స్థానం. సరే పంచమంలో అస్సలు బాగాలేవండి గ్రహాలు, సెకండ్ ఆప్షన్ ఇంకేమైనా ఉందా అన్నప్పుడు 9వ స్థానం చూసుకోవాలి. 9 కూడా పాడైపోయిందండి మాకు అనుకున్నప్పుడు లగ్నంలో ఉండేటువంటి గ్రహాలను కూడా తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం ఏమిటంటే, పంచమంలో ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఉండాలి. రవి ఉన్నాడు అనుకోండి, సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. అదేవిధంగా
సూర్యభగవానుడికి ఆదివారాలు ముఖ్యంగా శాస్త్రంలో చెప్పినటువంటిది శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే అంటే స్త్రీని కలవడము, మధువు మాంసము అలవాటు ఉన్నా సరే వాటిని ఆ రోజు వదిలేసేయడము ప్రత్యేకంగా, మరియు తలకి నూనె రాసుకోకపోవడం చేయాలి సూర్య అనుగ్రహం ఎక్కువగా కావాలంటే. ఎలా అంటే ఇప్పుడు మనకు చూడండి, ఒక హెల్త్ ఇష్యూ ఉంది, డాక్టర్ గారు ఏం చెప్తారు, అయ్యా మీరు ఈ ఈ ఆహారపు అలవాట్లు చేసుకోండి అంటాం. అంటే ఏమిటి, అప్పుడు కానీ మన బాడీ ఆ క్యాపబుల్ పొందదు. అలాగే సూర్య అనుగ్రహం కావాలంటే వీటిని ఆదివారాలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక చంద్ర అనుగ్రహం, చంద్రుడు పంచమంలో ఉన్నాడు లేకపోతే భాగ్యంలో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు చంద్రానుగ్రహం కలగాలంటే చంద్రగ్రహానికి దీపారాధన చేయడము, బియ్యము దానంగా ఇవ్వడము. సూర్యుడికేమో తండ్రికి నమస్కారం చేసుకుంటే చంద్రుడికి తల్లిదండ్రుల్లో ఇద్దరికీ చేసుకోవాలి నమస్కారం అనేటువంటిది. చంద్రుడు ముఖ్యంగా తల్లికి కారకుడు, మనసుకి కారకుడు, కాబట్టి మెడిటేషన్స్ ఎక్కువగా చేయడము. అదేవిధంగా గోవులకి ప్రత్యేకంగా మీరు బియ్యపు పిండి తినిపించడం చేయాలి. ఆ సూర్యుడిదైతే గోధుమ రవ్వ తినిపిస్తుంటారు. అదేవిధంగా కుజుడు అనుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, పంచమంలో కుజుడు ఉన్నాడు మీకు ఉదాహరణకి. అంటే పంచమం రుణరోగ శత్రుస్థానాలను తగ్గించేదన్నాం కదా, హనుమాత్ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అందులో ముఖ్యంగా కుజహోరల్లో చేయండి. ఈ రవిహోర చంద్రహోరల్లో ఇందాక నేను చెప్పినట్టుగా రవి పంచమంలో ఉన్నా, లేదా పంచమాధిపతి రవి అయినా, లేదా చంద్రుడు పంచమంలో ఉన్న పంచమాధిపతి చంద్రుడైనా, ఈ హోరా ఎలా చూసుకోవాలి అంటే మీకు ప్లానెటరీ టైమ్స్ అని చాలా యాప్స్ ఉన్నాయి మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే, అందులో హోరా యాప్స్ అని కొడితే చాలా వస్తాయి. అందులో ప్లానెటరీ టైమ్స్ కొంతవరకు బాగుంటుంది, అది మీరు తీసుకొని ఇన్స్టాల్ చేసుకొని అది ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటుంది, ఈ పలానా సమయం నుంచి ఈ సమయం వరకు పలానా హోరా ఉంది అని. ఆ రకంగా కనుక మీరు చూసుకున్నట్లయితే కూడా మీకు తొందరగా ఫలిస్తుంది. ఇక అదేవిధంగా ఈ గొడవలు ఏవైనా మనకి గెలవాలనుకున్నప్పుడు కూడా కుజహోర బ్రహ్మాండంగా పనిచేస్తుంది జనరల్గా కూడా. అదేవిధంగా బుధుడు ఉన్నాడు పంచమంలో. ఈ బుధుడు ప్రధానంగా ఏంటంటే మీకు పంచమంలో ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాలు చేయడము, అంటే విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ. అదేవిధంగా గోవులకి ఆ సమయంలో మీరు కనుక బుధహోర చూసుకొని ఆ సమయంలో కనుక మీరు గోవులకి గ్రాసము కానీ లేకపోతే గోంగూర కానీ తినిపించినట్లయితే గోంగూర అనేటువంటిది కూడా కాస్త బలాన్ని ఇస్తుంది. అందులో ముఖ్యంగా దేశీవాళి గోవులకు పెట్టండి. అదేవిధంగా ఉదాహరణకి మీకు గురుగ్రహం పంచమంలో ఉంది, గురుగ్రహం ద్వారానే మీకు పూర్తిగా లైఫ్ అనేటువంటిది మారేది ఉంది. ఎందుకంటే పంచమం రుణరోగ శత్రు స్థానాలు తగ్గించే స్థానంగా చెప్పుకున్నాం. ఉపాసనా స్థానము మంత్రస్థానంగా అంటూ ఉంటారు పంచమ స్థానాన్ని. అయితే ఈ పంచమంలో గురువు ఉన్నాడు, దక్షిణామూర్తి స్తోత్ర పఠనం, గోవులకి అరటికాయలు తినిపించడం గురుహోరలో చేస్తూ ఉంటారు. ఇక శుక్రహోర ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్కి ఎక్కువగా కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారు ముఖ్యంగా మీరు శుక్రుడికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆరాధన లలితా సహస్రనామాలు చదువుకోవడము, లేదు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమ అనేటువంటి నామం చేస్తూ గోవులకి తీపి చపాతీలు అంటే తేనె పూసినటువంటి ఒక 3 చపాతీలు శుక్రవారం పూట కనుక తినిపించినట్లయితే కూడా శుక్ర బలము పెరుగుతుంది, రుణరోగ శత్రుత్వాలు తగ్గుతాయి, ధనము కూడా మీకు పెరుగుతుంది. ఇంకా అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే శనిహోర, ఉదాహరణకి శని పంచమంలో ఉన్నాడు, చాలామంది భయపడతారు, అమ్మో శని పంచమంలో ఉన్నాడండి పిల్లల ఆలస్యం అవ్వాలంటే ఆ శని పోర్ట్ఫోలియో పొందాలి పంచమంలో శని ఉన్నప్పుడు, అంటే అపోహ ఇలా ఉంటుందని చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే శనిహోరల్లోనే గోవులకు బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నవగ్రహాలు శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడం, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇక రాహుకేతువులు ఉంటారు కానీ దీనికి హోరా ఉండదు, కానీ రాహు కానీ కేతు కానీ పంచమంలో ఉన్నప్పుడు రాహు పంచమంలో ఉంటే శనిహోరలో చేసుకోవచ్చు, కేతు పంచమంలో ఉంటే కుజహోరలో కానీ లేదా రాహు పంచమంలో ఉన్న రాహుకాలంలో మీరు రెమెడీ చేసుకోవచ్చు. కేతు పంచమంలో ఉంటే గుళిక కాలంలో చేయొచ్చు. అయితే ఇది ఎక్కువగా రాహుకాలం గుళిక కాలం అనేటువంటిది విదేశాల్లో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గణపతిని ఆరాధించడం. కేతుగ్రహం సరిగ్గా లేదు అంటే మీకు కేతు పంచమంలో ఉన్నాడు, కొంచెం సహజంగా కేతు పంచమంలో ఉన్నప్పుడు కొంచెం ఆలోచనాపరంగా కొంచెం సంతానపరంగా కొంత స్ట్రెస్ ఉంటూ ఉంటుంది, గణపతి ఆరాధన ద్వారా పోతుంది. రాహు పంచమంలో ఉన్నాడు, ఎక్కువ భయాలు ఉంటుంటాయి, అమ్మో ఏమవుతుంది ఏమిటో అనేటువంటిది చిన్న తెలియని ఒక భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అటువంటిప్పుడు దుర్గా ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమం. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైనా కానీ రెగ్యులర్గా చేయండి, ఒకరోజు చేసి 4 రోజులు మానేస్తే దీని ఫలితం ఉండదు. హోరా యాప్లోకి వెళ్ళినట్లయితే హోరా ఎప్పుడు ఏ హోరా నడుస్తుందని చూపిస్తుంది, దాని పరంగా మీరు చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ అనేటువంటిది చూస్తారు. మీరు బాగుండాలని, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.